గోదావరికనిలో మంగళవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. గోదావరికని పట్టణానికి వచ్చిన మంత్రికి కని చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం తిలక్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కన్నెపల్లి వద్ద బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని అన్నారు. ప్రజలు తప్పుబోధ పట్టించడానికేనని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీరు రావాల్సిందిగా ఎందుకు బీఆర్ఎస్ నేతలు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దాని వివరాలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెడతారని ఆరోపించారు. కన్నెపల్లి గేట్లు బద్దలు కొడతామంటూ కమల్ హాసన్ డైలాగులు చెప్పడం దేనికి సూచిక అంటూ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికే బాగానే పనిచేస్తున్నాయని, బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. ఆ అప్పులకు ఇప్పటికీ వడ్డీలు కడుతూనే ఉన్నామని మంత్రి అన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో జరిగిన తప్పులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు సన్నబియ్యం అందిస్తూ నిస్వార్థంగా పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మాజీ ప్రజాపతి టీఆర్ఎస్ నాయకులు మేము గేట్లు వల్ల కొడతాము, గేట్లు వల్ల కొట్టి నిర్మిస్తామని మాట్లాడినటువంటి నాయకులు, గోదావరి తీరానా ఉన్నటువంటి ప్రజలతో ఎన్నుకోబడ్డ 2014 నుంచి 18, 18, 23 ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఇందులో ధర్నా చేసే ముందు ఫస్ట్ మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మనం ఇక్కడ ఈ యొక్క కాళేశ్వరం ద్వారా నీళ్ళ చిత్రించడం అనేది ఫస్ట్ ఆత్మపరిచయం చేసుకోవాలి. 10 సంవత్సరాలు మనం రాజ్యం వెళ్ళాం, మనమే రాజులం, మనమే మంత్రులం. వాళ్ళ పార్టీ మా మాజీ ముఖ్యమంత్రి కదా నాయకులు ఉన్నారు. ఆత్మపరిశీలన చేయకుండా ఈరోజు ప్రజాపాలన కూడా ఇందులో మన రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 9 రోజుల లోపు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా అకౌంట్లో జమ చేసి, రైతు రుణమాఫీ చేసి, 2 లక్షల లోపు వడ్లు కష్టపడి 6 గంటల పంటకు ఎలాంటి కట్టింగ్ లేకుండా వడ్ల కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కట్టినటువంటి ప్రాజెక్టులో కూడా ఏ ఒక్క ప్రాజెక్టు చిన్న నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, ఎల్లపల్లి కానీ, విజ్మానేరు కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ అలా చిన్న ఇబ్బంది అవుతా నువ్వు ఖర్చు నువ్వే మీరే మంత్రులు, మీరే ఇంజనీర్లు, మీరే కమిషన్ల ప్రిన్సిపల్. అందుకే ఈ స్థాయి వచ్చింది. జోషి గారి యొక్క ఏదైతే నివేదికలో అసలు చర్చ ఉన్నది, వాస్తవాలు తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తానని చెప్పి మీరు తెలియజేస్తారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగస్వామి, మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, పిసిసి సెక్రటరీ పెద్దెల్లి ప్రకాష్, పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్, బీసీసీఎల్ అధ్యక్షుడు గట్ల రమేష్, నాయకులు రాజేష్, కళ్యాణి, సింహాచలం, పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూళికట్ట సతీష్, నాయకులు రమేష్, డేవిడ్, నర్సోజీ, శివ, ఓంకార్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. కాగా అంతకుముందు తిలక్ నగర్లో నివాసం ఉండే తన చిన్నమ్మ కొడుకు తాండూరి శ్రీనివాస్ గుండెపోటుతో మరణించగా అక్కడకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు.